టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వివాదంలో చిక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే, రాజమౌళి స్నేహితుడైన ఉప్పలపాటి శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేక ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నా అంటూ రీసెంట్ గా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. రాజమౌళి నన్ను దారుణంగా మోసం చేశాడని, నేను ప్రేమించిన అమ్మాయిని తను దక్కించుకున్నాడని, తన కోసం నేను ప్రేమించిన అమ్మాయిని కూడా సాక్రిఫైస్ చేశా అంటూ ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ బయటికి చెప్పేస్తాను అని నన్ను ఇండస్ట్రీలో కూడా లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు అతను స్టార్ డైరెక్టర్ అయ్యాడు, నేను ఎందుకు పనికి రాకుండా పోయా అంటూ రీసెంట్ గా ఉప్పలపాటి శ్రీనివాసరావు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అసలు ఎంతవరకు రాజమౌళిపై ఒక మచ్చ కూడా లేదు, అలాంటిది ఇప్పటికిప్పుడు ఎంత పెద్ద ఇష్యూ రావడంపై మరికొంతమంది కావాలనే రాజమౌళిని కిందకి దించడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ ఇలాంటి మాటల్లో ఎలాంటి నిజమూ లేదంటూ కొట్టుపడేస్తూ ఉన్నారు. మరికొంతమంది రాజమౌళికి దగ్గరగా ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, ఎందుకు విడిపోయారో అర్థం కాలేదని, అసలు వాళ్ళిద్దరికి మధ్యన ఎందుకు క్లాసెస్ వచ్చాయో అసలు ఎవరికి అర్థం కావట్లేదంటూ మరోపక్క రాజమౌళికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రాజమౌళిది నాది దాదాపు 34 ఏళ్ల స్నేహం, మేమిద్దరం కూడా ఒకే కంచంలో తిని ఒకే మంచంపై పడుకునే వాళ్ళం. అలాంటి నేను రాజమౌళి వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదు. నన్ను కావాలనే రాజమౌళి తొక్కిపడేశారంటూ ఇప్పుడు రాజమౌళి వల్ల ఈ దేహాన్ని వదిలి వెళ్లిపోబోతున్నాను అంటూ ఇక ఇదే నా చివరి వీడియో అంటూ ఎమోషనల్ తో ఒక వీడియోని షేర్ చేశారు ఉప్పలపాటి శ్రీనివాసరావు. వీడియోనే కాకుండా దాదాపు 3 పేజీల సుదీర్ఘ వాగ్మూలాన్ని రాసుకుంటూ వస్తూ అందులో కొంతమంది పేర్లను కూడా ప్రస్తావించారు. ఇంత పెద్ద ఇష్యూలో వీళ్ళందరికీ కూడా అస్తం ఉంది అంటూ, మీకు ఎలాంటి ప్రూఫ్స్ కావాలన్నా ఈ పేర్లలో ఎవరో ఒకరిని అడగండి అంటూ, నేను చెప్తుంది పచ్చి నిజం, ఇందులో ఎలాంటి అబద్ధం లేదంటూ, బయటకు కనిపిస్తున్న రాజమౌళి వేరు, లోపల ఉన్న రాజమౌళి వేరంటూ, తన కోసం నా జీవితాన్ని త్యాగం చేశా, కానీ నా కోసం అతను ఏమీ చేయలేదంటూ, అప్పట్లో నేను ప్రేమించిన అమ్మాయిని తన కోసం త్యాగం చేశా, ముగ్గురం కలిసి ఉందామని నేనంటే అలా సమాజం ఒప్పుకోదన్నాడు, అప్పుడు నా లెవర్నే తన కోసం త్యాగం చేశా అంటూ, కానీ తను నా కోసం కనికరించలేదు, నా జీవితాన్ని నాశనం చేసేశాడంటూ రీసెంట్ గా ఎమోషనల్ అవుతూ ఉప్పలపాటి శ్రీనివాసరావు ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు.